గాలిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలలో ఉంటూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓటీటీలోని తెలుగు, తమిళ, హిందీ సినిమాలను అక్రమంగా బొప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఐబొమ్మ నిర్వాహకులు ఫిల్మ్ ఛాంబర్కు హెచ్చరిక పంపుతూ ప్రకటన విడుదల చేశారు. పైరసీ సైట్ల నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుల కోసం పలు రాష్ట్రాలలో గాలిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలలో ఉంటూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓటీటీలోని తెలుగు, తమిళ, హిందీ సినిమాలను అక్రమంగా బొప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఐబొమ్మ నిర్వాహకులు ఫిల్మ్ ఛాంబర్కు హెచ్చరిక పంపుతూ ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, ఏంటి ఐబొమ్మ ఇష్యూ, ఏం జరుగుతోంది? ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారినటువంటి పైరసీపై హైదరాబాద్ తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఈ పైరసీకి పాల్పడుతున్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించారు. తాజాగా ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్ మీద ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పుడే రిలీజ్ అయినటువంటి సినిమాలను వెంటనే పైరసీ చేసి ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్లతో పాటు బొప్పం వెబ్సైట్లలో ఈ నిర్వాహకులు వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దీంతో సినిమాకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు సినిమాకు ఆదాయానికి కూడా భారీగా గండిపడుతూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలోనే సినీ వర్గాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని లోతైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే ఒక్క టాలీవుడ్ సుమారుగా 2000 కోట్లు ఈ పైరసీ వల్ల నష్టపోయిందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇంత భారీ ఎత్తున నష్టం కలుగుతోంది కాబట్టి ఇది కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వ ఆదాయానికి వచ్చేటటువంటి ఆదాయానికి కూడా గండిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పైరసీ భూతాన్ని వదిలించేందుకు ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమయ్యారు. సో ప్రధానంగా ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఐబొమ్మ నిర్వాహకులు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఈ సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ కు పనిచేస్తున్నటువంటి 4 ఏజెంట్లను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రస్తుతం మనకు అందించినటువంటి సమాచారం. అయితే ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి ప్రధాన నిర్వాహకులు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి మొత్తం ఈ నెట్వర్క్ అంతటిని ఆపరేట్ చేస్తున్నారు, వీరంతా కూడా సినిమాలను వెంటనే పైరసీ చేసి వివిధ వెబ్సైట్లలో ఎలా అప్లోడ్ చేస్తారన్న అంశాల గురించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఫోకస్ చేశారు. సో ఇందులో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకులు విదేశాల్లో ఉండొచ్చంటూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కొన్ని లీడ్స్ దొరకడంతో ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకుల కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు గాలించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అయితే కేవలం సినిమా థియేటర్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలను మాత్రమే వీరు పైరసీ చేయడం లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉండేటటువంటి సినిమాలను కూడా వాటిని కొన్ని వెబ్ సిరీస్ కూడాను పైరసీ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా ఇటు ఓటీటీలో రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, వీటిని పైరసీ చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులు వాటిని కూడా పైరసీ చేసి ప్రజెంట్ ఇప్పుడు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గత 2 సంవత్సరాల క్రితమే ఫిలిం ఛాంబర్ కు ఒక హెచ్చరిక పంపుతూ ఒక ప్రకటన కూడా ఐబొమ్మ విడుదల చేసింది. సో ఇదే నేపథ్యంలో తాజాగా ఒక తమిళ రాకర్స్ తో పాటు తమిళకు సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లలో ఏవైతే పైరసీ సినిమాలు అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ అప్లోడ్ చేసేటటువంటి వ్యక్తులను కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వారిని రిమాండ్ చేసిన తర్వాత 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించిన అంశాల గురించి సిపి మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. తమను పట్టుకోలేమంటూ కూడా ప్రజెంట్ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులు హెచ్చరికలు పంపుతున్నట్టుగా సివి ఆనంద్ అంటే ప్రస్తుతం మొన్నదాకా సిపిగా ఉన్నారు. సో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో మొత్తానికి ఇదే అంశంపై ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ఈ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాహకుల మీదే ఫోకస్ ఉంచారు. ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త టూల్స్ ఆధారంగా మొత్తం ఈ నెట్వర్క్ ని ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి దాకా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ భూతాన్ని వదిలించేందుకు సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఇటు వివిధ ప్రాంతాలకు బీహార్ లోని పాట్నాకి వెళ్లారు, తర్వాత ఇటు తమిళనాడు ప్రాంతాలకు వెళ్లారు. సో అక్కడికి వెళ్ళి కూడా నిందితులను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. సో ఈ పైరసీ భూతాన్ని వదిలించేందుకు ప్రధానంగా కొన్ని అత్యాధునిక టూల్స్ ను కూడా వినియోగిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఐబొమ్మకు సంబంధించినటువంటి అంశం మీద కూడా దృష్టి పెట్టాం కాబట్టి అతి త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకుని ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ పైరసీ అంశంలో వారికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. స్వామి రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ చెప్తారు.
సుజన్ చెప్పండి, ఏంటి తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బొప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది ఐబొమ్మ. ఏ విధంగా చేస్తున్నారు? దీనికి సంబంధించి మోడస్ ఆపరండి ఏంటి? ఏ విధమైనటువంటి ధైర్యంతో వీళ్ళు చేస్తున్నారు? అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? అంత ఘట్స్ ఏ విధంగా వచ్చాయి? అసలు ఏంటి మోడస్ ఆపరండి? ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? ఇండస్ట్రీ ఏం చెప్తోంది? ఎస్ స్వామి, ఈ ఐబొమ్మ సంబంధించి పైరసీకి సైట్లకి సంబంధించి 2 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమ వీటన్నింటిని కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఒక పోలీసుల్ని సంప్రదించడం జరిగింది. అలాగే యాంటీ పైరసీ సెల్ అనేది ఎప్పటి నుంచో తెలుగు చిత్ర పరిశ్రమకు ఉంది. దాని ద్వారా ఈ పైరసీకి పాల్పడుతున్న వారిని కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితమే ఐబొమ్మ చిత్ర పరిశ్రమను ఉద్దేశిస్తూ ఒక వార్నింగ్ నోటు పోస్ట్ అనేది చేయడం జరిగింది. అప్పుడు చిత్ర పరిశ్రమ అంటే మీరు హీరోల రెమ్యునరేషన్ల గురించి కానీ చిత్ర నిర్మాణ సంస్థలు వాటన్నిటిని ఏ విధంగా చేస్తున్నాయి వాటన్నిటిని కూడా బయట పెడతామనే రీతిలో ఎదురుదాడికి కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ జూన్ నెలలో చిత్ర పరిశ్రమ తరపు నుంచి కూడా ఈ హెచ్డి ప్రింట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీటిని కట్టడి చేయాల్సిందిగా కూడా పోలీసుల్ని ఫిలిం ఛాంబర్ సంప్రదించడం జరిగింది. వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే తొలుత పైరసీదారులు ఎవరైతే ఉన్నారో, తాజాగా పోలీసు విచారణలో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తొలిసారిగా తామే సినిమా చూడాలి అని చెప్పేసి ఈ పైరసీకి పాల్పడటంతో పాటు దాని తర్వాత ఒక బిజినెస్ మోడల్ లాగా మార్చేసి వేల కోట్ల రూపాయలు సినిమా పరిశ్రమకి నష్టం చేకూర్చడం జరిగింది. పోలీసుల విచారణలో ఇదే విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తాజాగా వీటన్నిటికి సంబంధించి ఐబొమ్మ నిర్వాహకులను కూడా త్వరలో పట్టుకుంటాము ఎక్కడున్నా సరే అని చెప్పేసి సివి ఆనంద్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. దానికి సంబంధించిన పోలీస్ టీమ్స్ గా విడిపోయి వాళ్ళందరినీ పట్టుకునే సంబంధంలో విచారణ అంతా కూడా జరుగుతుంది. అయితే మరోపక్క ఈ పైరసీ అనేది నాట్ ఓన్లీ ఇప్పుడు పట్టుకున్న టీమే కాకుండా రకరకాల టీమ్స్ అనేవి ఈ పైరసీకి పాల్పడుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిఘు ఉంచుతూ పట్టుకునే దిశగా కూడా పోలీసులు చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరోపక్క చిత్ర పరిశ్రమ కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. కలిసికట్టుగా ఈ పైరసీని అడ్డుకునేందుకు కూడా అటు పోలీసు వ్యవస్థ గానీ చిత్ర పరిశ్రమ గానీ కృషి చేస్తూ ఉన్నారు. మరోపక్క అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈ పోలీసుకు సంబంధించిన ఇదంతా కూడా చూసిన తర్వాత కొంతమేర ఈ పైరసీ అనేది తగ్గింది గత 2 రోజులుగా కూడా అని చెప్తూ ఉన్నారు. బట్ ఎప్పటికప్పుడు నిఘు ఉంచితే తప్ప దీన్ని కట్టడి చేసే అవకాశం లేదని ఇటు ఫిలిం ఛాంబర్ గానీ అటు పోలీసు వ్యవస్థ ఇద్దరు కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఎవరు వార్నింగ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా దీని మీద నిరంతరం నిఘు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామనే దిశగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. స్వామి రైట్ సుజన్.